ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11వ శ్లోకము 15వను పరిశీలిద్దాం. ఇది విశ్వరూప సందర్శన యోగంలోనిది. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో దివ్య దృష్టిని పొందిన అర్జునుడు ఇప్పుడు ఆ భగవంతుని అనంతమైన విశ్వరూపాన్ని చూస్తున్నాడు. ఆ అద్భుతమైన రూపాన్ని చూసి ఆశ్చర్యంతో అర్జునుడు పలికిన మొదటి మాటలు ఈ శ్లోకంలో ఉన్నాయి. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జును ఉవాచ పశ్యామి దేవాన్స్తవ దేవదేహే సర్వాన్స్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థ ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ దేవా, నీ శరీరంలో నేను సమస్త దేవతలను చూస్తున్నాను. అలాగే అన్ని రకాల జీవరాశుల సమూహాలను చూస్తున్నాను. పద్మాసనంపై కూర్చున్న సృష్టికర్త బ్రహ్మదేవుడిని, గొప్ప ఋషులను మరియు దివ్యమైన సర్పాలను కూడా నీలోనే చూస్తున్నాను. ఇది కేవలం ఒక దృశ్యం కాదు, మొత్తం సృష్టి నీ నుండే పుట్టి నీలోనే ఉన్నదనే గొప్ప సత్యాన్ని అర్జునుడు గ్రహించాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది అద్భుతం మరియు విస్మయం అనే భావనను తెలియజేస్తుంది. తన స్నేహితుడు, సారథి అనుకున్న కృష్ణుడు ఈ సమస్త జగత్తుకు ఆధారమని అర్జునుడికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. వ్యక్తిగత సంబంధం నుండి విశ్వవ్యాప్తమైన దైవత్వాన్ని చూసినప్పుడు కలిగే సంపూర్ణమైన ఆశ్చర్యం ఈ శ్లోకంలో కనిపిస్తుంది. మన అహంకారం కరిగిపోయి భగవంతుని అనంతమైన శక్తి ముందు మనం ఎంత అల్పులమో తెలుస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం కూడా ప్రతి జీవిలోనూ ప్రకృతిలోనూ ఆ పరమాత్మ అంశను చూడటానికి ప్రయత్నించాలి. మనకు కనిపించే ప్రతి మనిషి, ప్రతి వస్తువు ఆ భగవంతుని రూపమే అని భావిస్తే మనలో ద్వేషం, అహంకారం తగ్గి కరుణ, ప్రేమ పెరుగుతాయి. అందరినీ గౌరవించడం, సమస్త సృష్టి పట్ల బాధ్యతగా ఉండటం అలవడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.